ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించకుండానే పోయింది. ఎందుకంటే తాజాగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తొలుత రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ని శాంక్షన్ చేయగా దాన్ని కౌంటర్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళగా హైకోర్టులో దీనికి సంబంధించిన వాదనల కొనసాగింపు నడుమనే ఈయన డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళడంతో వెయిట్ చేయండి, వెయిట్ మాడు, ఎందుకంత కంగారు అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్కు వరుస ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. లిక్కర్ కేసులో కేజ్రీవాల్కు రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయగా ఢిల్లీ హైకోర్టు ఆ బెయిల్ ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధించింది. బెయిల్ పిటిషన్పై తదుపరి ఆర్డర్ వచ్చే వరకు స్టే కొనసాగుతోందని హైకోర్టు స్పష్టం చేస్తుంది. దీంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. బెయిల్ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని కోరారు. కేజ్రీవాల్ పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టినటువంటి సుప్రీంకోర్టు ఢిల్లీ సీఎం అభ్యర్థనను తోసిపుచ్చింది. బెయిల్పై ఢిల్లీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చే వరకు వేచి చూడాలని సూచించింది. ఈ పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. సుప్రీంలో కూడా ఎదురుదెబ్బ తగలడంతో కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టు తీర్పిచ్చే వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక మీకు ఆల్రెడీ ఇంతకు ముందే ఈ సమాచారం అందించడం జరిగింది. ఏంటి అంటే అసలు అరవింద్ కేజ్రీవాల్కి ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ గ్రాంట్ చేయడం ఏంటి, అసలు అది ఎలా సాధ్యమైందని దానికి ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు మహిళా న్యాయమూర్తి న్యాయబిందు గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా? వేల కొద్దీ ఉన్న ఈడీ డాక్యుమెంట్స్ను చదవలేను కాబట్టి కేజ్రీవాల్కు బెయిల్ గ్రాంట్ చేస్తున్నాను అని. కాబట్టి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా అనుమానాలను వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి. వీటి నడుమ కేజ్రీవాల్కి బెయిల్ వస్తుందా రాదా చూద్దాం.